అందరికీ నమస్కారం. అమ్మనబ్రోలు గ్రామంలో దివంగత నేత వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటు చేస్తామని, దాన్ని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తామని సంతనూతలపాడు క్లస్టర్ ఇన్ఛార్జి ఏదర వెంకట కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ నాగులపులపాడు మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ తెలిపారు. ఈరోజు అమ్మనబ్రోలులో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటీవల వీరయ్య చౌదరి విగ్రహానికి సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు కుయుక్తులు కూడా వారు ఆధారాలతో సహా ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తాము వీరయ్య చౌదరి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి చర్యలు అడ్డుకునే చర్యలు చేపట్టలేదని వారు చెప్పటం, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయటం, హైకోర్టును ఆశ్రయించటం, కావాలనే వారు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో వైసీపీ నాయకులు వారంతా కూడా సంతకాలు చేసినటువంటి ప్రతులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా కోర్టులో వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కూడా వారు కోర్టును ఆశ్రయించారని వారు చెప్పారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వీరయ్య చౌదరి విగ్రహాన్ని అన్న ఎన్టీఆర్ విగ్రహం పక్కన అమ్మనబ్రోలు గ్రామంలో ప్రతిష్ఠించేది తథ్యమని, దాన్ని ఆపే దమ్ము వైసీపీకి లేదని వారు ఉద్ఘాటించారు. వీరయ్య చౌదరి అమ్మనబ్రోలు గ్రామ అభివృద్ధికి అనేక కోట్ల రూపాయలతోటి కూడా మరి అమ్మనబ్రోలు గ్రామాన్ని అభివృద్ధి చేశారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సుచిత్ర వీరయ్య చౌదరి కూడా అమ్మనబ్రోలు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మరి నారా లోకేష్ గారి ఆలోచన విధానంతో కూడా ఆమె ముందుకు సాగుతున్నారని, తమపై బురద జల్లే ప్రయత్నం మరి అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ చేస్తుందని వారు తెలిపారు. అమ్మనబ్రోలు గ్రామంలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తాము కలెక్టర్కు ఫిర్యాదు చేయలేదని కానీ, కోర్టును ఆశ్రయించలేదు కానీ అని చెప్పేటువంటి మీడియా సమావేశం పెట్టి బహిరంగంగా వారు ప్రెస్ మీట్లో ఇలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పే దమ్ముందా అని కూడా వారు ప్రశ్నించడం జరిగింది. అమ్మనబ్రోలు గ్రామంలో త్వరలో విగ్రహం వీరయ్య చౌదరి గారి విగ్రహం కూడా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణంలాగా కూడా ఏర్పాటు చేసుకొని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కూడా ప్రారంభించి దాన్ని ఆయనపై అభిమానాన్ని కూడా చాటుకుంటామని వారు తెలియజేయటం జరిగింది. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్మనబ్రోలు తెలుగుదేశం పార్టీ మీద పార్టీలో విభేదాలు ఉన్నాయి అనేటువంటి విషయాల మీద ఒక పత్రికా సమావేశం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో వారు గత సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అమ్మనబ్రోలులో విగ్రహం ఏర్పాటు గురించి మా ప్రీతం నాయకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం పక్కన ప్రజానాయకుడు తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి స్వర్గీయ వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఒక అర్జీని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇస్తూ ఇది వాళ్ళు కలెక్టర్కి ఇచ్చినటువంటి అర్జీ. దీంట్లో వాళ్ళు ఏం సారాంశం రాశారంటే, వాళ్ళు రాసిన సారాంశం 2 ముక్కలు చదువుతాను. ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామ బస్టాండ్ సెంటర్లో 10 సంవత్సరాల క్రితం ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహం నెలకొల్పబడింది. మరి అప్పటి నుండి అన్నగారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను గ్రామ ప్రజలు, అభిమానులు జరుపుకుంటున్నారు. మరి అంతటి మహోన్నతమైన వ్యక్తి అయిన అన్న ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఒక సాధారణ వ్యక్తి విగ్రహాన్ని పెట్టి ఆ మహనీయుని స్థాయిని తగ్గించినట్లుగా ఉంటుందని భావిస్తున్నాము అని వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ అర్జీలో వాళ్ళు రాసినయే. ఎన్టీ రామారావు గారు మహనీయుడు, సార్వభౌముడు అని ఒప్పుకున్నందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మరి దాని కింద తర్వాత
ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులను సవరించి గ్రామంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా, ఆ మహనీయుని కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా, అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వ స్థలాన్ని కాపాడి తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నామని కలెక్టర్ గారికి వారు పెట్టిన అర్జీ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అర్జీ పెట్టిన వాళ్ళలో 1వ నెంబరు బత్తుల రవీనా. ఈమె గ్రామ సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ హయాంలో గ్రామ సర్పంచ్గా పనిచేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. 2వ పేరు సింగంనేని యజ్వేంద్రబాబు. 3వ పేరు కాట్రగడ్డ సాయి కళ్యాణ్. తర్వాత 6వ పేర్లు ఏర్ల జాలయ్య. మరి ఈ విధంగా 17వ పేరు కాట్రగడ్డ శ్రీనివాసరావు. తర్వాత 19వ పేరు ఎస్కే కరిముల్లా. మరి అదేవిధంగా ఈ పేపర్లో 33 మంది సభ్యులుంటే, ఈ సభ్యులు వైఎస్ఆర్ పార్టీలో వివిధ రకాల హోదాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. వారి అనుచరులు వీళ్ళలో ఉన్నారు. మరి నిన్న ప్రెస్ మీట్లో మేము వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటును మేము వ్యతిరేకించలేదు. అప్పుడు మేము వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు వారు మాకు ఎటువంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడు ఏమి అభ్యంతరాలు తెలియజేయలేదు. కాబట్టి మేము వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుకి మేము ఆటంకం కాదు, మేము అభ్యంతరాలు తెలియజేయలేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగానే వాళ్ళు ఈ అలజడిని సృష్టించుకుంటున్నారు అని నిన్న వైఎస్ఆర్ పార్టీ మిత్రులు, రాష్ట్ర వికలాంగుల సంఘం సెక్రటరీ, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కాట్రగడ్డ శ్రీనివాసరావు పత్రికాముఖంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి నేను ఆ శ్రీనివాసరావుని అడుగుతున్నా, మరి ఈ అర్జీ మీరు పెట్టిందే మీ సంతకాలతోటి ఉంది. మీరు ఎన్టీఆర్ గొప్ప నాయకుడని మీరు ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కానీ ద్వంద్వ వైఖరి, 2 నాలుకలతోటి మాట్లాడటం మీ పార్టీ అధినేత కాడి నుంచి కింది స్థాయి, గ్రామ స్థాయి నాయకుల వరకు ఇటువంటి అబద్ధాలు కోరు మాటలతోటి మీరు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మరి అందుకే మీరు రాష్ట్రంలో ఈరోజు 11 సీట్లకు పడిపోవటానికి కూడా కారణం అయి ఉంటుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన. మరి ఒకవైపునేమో మేము అర్జీ పెట్టలేదన్నారు, మేము వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుకు మేము ఆటంకం కాదు అన్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు నిన్న ప్రెస్ మీట్లో. కానీ మీరు పెట్టినటువంటి అర్జీనే ఇది. మరి మీ పేర్లతోటి మీరు కలెక్టర్ గారికి పెట్టినటువంటి అర్జీ ఇది. మరి దీన్ని బట్టి మేమేం అర్థం చేసుకోవాలి? ఈ అర్జీ మీరు పెట్టిందా, మీరు పెట్టింది కాదా? మీరు పెట్టింది కాకపోతే ఈ అర్జీ మేము పెట్టలేదు, ఈ సంతకాలతోటి మా పేర్లు మాకు సంబంధం లేదు అని మీరు పత్రికాముఖంగా ఖండించండి. ఒకవైపున అర్జీలు పెట్టారు, ఒకవైపున మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడచ్చు, మాకు అభ్యంతరం లేదని నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ మీరు చేతులతోటి మీరు రాసి కలెక్టర్ గారికి అర్జీ పెట్టారు. మీరు కనుక అర్జీ పెట్టలేదు అని కనుక మీరు ఖండించండి. ఇది మా పేర్లు కాదు, మా సంతకాలు కాదు, మేము అర్జీనే పెట్టలేదు అని మీరు చెప్పండి. నిజమేంటో ప్రజలకు తెలుస్తుంది. మీరు ఎటువంటి వాళ్ళు, మీ పైనుంచి కింద స్థాయి వరకు మీ పార్టీ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో, 2 నాలుకల ధోరణిలో మీరు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు అని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు, నాయకులు కొంతమంది ప్రత్యేక శ్రద్ధతోటి అమ్మనబోలు గ్రామాన్ని ఎంచుకొని మరి ఇక్కడ ఏదో రావణ కష్టం జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందని ఇక్కడ ఉన్న తెలుగుదేశం కేటర్ని అయోమయ పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే
నిన్న ఈ వీరయ్య చౌదరి విగ్రహం పెట్టే విషయంలో చాలా వివాదం జరిగినట్టు, ఇక్కడ ఏందో గందరగోళం జరిగిపోయినట్టు మరి మీడియాలో కానీ కొన్ని మీడియాలో కానీ మరి కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని ఎక్కువగా ప్రచారం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎన్టీఆర్ విగ్రహానికి మరి మా ప్రీతమ నాయకులు మరి వీరయ్య చౌదరి గారి మరణము మేమందరము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో ఆయన ప్రథమ వర్ధన సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఆ విగ్రహాన్ని మళ్ళీ పెద్ద నాయకులతోటి ఓపెన్ చేసుకునే ఉద్దేశంతో ఆయన చనిపోయిన రోజు ప్రథమ వర్ధంతి రోజు ఆ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. దాన్ని ఏం చేస్తారంటే అమ్మనబోలో రావణ కాస్ట్ అయిపోతుంది, ఆ వేరే విగ్రహం పెట్టినందువల్ల ఊరు రెండుగా చీలిపోయి గందరగోళం అయిపోతుందని మా మీద ఒక రకమైన భయంకరమైన బ్యాడ్ ప్రచారం చేశారు. ఇదంతా అవాస్తవం. ఇక్కడ ఎవ్వరు కూడా టీడీపీ వన్నే కానీ 1, 2, 3 అనేది ఏమి ఉండవు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేశాడు. ఈ గ్రామంలో ఈ మండలంలో ఎక్కువగా అతని పార్టీని డెవలప్ చేశారు. అదే తప్ప ఇంకెవరు లేరు. ఉంటారు కానీ కొంతమంది వలస పక్షులు ఉంటారు, ఏది పచ్చగా ఉంటే అక్కడ వాళ్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు. అందులో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరు మెయిన్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాటర్ వాళ్ళకు ఉంది, టీడీపీ వాళ్ళు వాళ్ళ క్యాటర్ వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళే తెలుగుదేశం రెండుగా ఉన్నారు, తెలుగుదేశం రెండుగా ఉండి కొట్టుకుంటున్నారని వైసీపీ వాళ్ళే ప్రచారం చేయటం అనేది ఆశ్చర్య కలిగే విషయం. అసలు ఎదిరిగి వాళ్ళ అధినాయకత్వము పరిస్థితి అదే రఫ్ అంటాము, లోగిస్తే అబద్ధాలు ఆడటము వాళ్ళ అధినాయకత్వానికి సరిపోయింది. అదే పల్లెటూరులో కూడా వ్యాపించి పల్లెటూరులో కూడా ఇటువంటి నీచమైన అభియోగాలు తీసుకురావటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయం మా క్లస్టర్ ఇన్ఛార్జి నానిగారు చెప్పినట్టు ఈ పేపర్లో మొత్తం 99% వైసీపీ వాళ్ళే. 33 మందిలో 33 మంది వైసీపీ వాళ్ళే. దాంట్లో కనీసం ఒక 10-12 మంది మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు, జిల్లా పదవుల్లో ఉన్నవాళ్ళు, గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళు, స్టేట్ పదవుల్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళందరూ సంతకం పెట్టి కలెక్టర్ గారికి వేరే చౌదరి పెట్టడానికి లేదు, మహానాయుడు ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఒక సామాన్యుడి విగ్రహం పెట్టడం ఏందనేది వాళ్ళ యొక్క అభియోగం. వేరే చౌదరి సామాన్యుడా? అసలు ఆ ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఆ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని పెట్టింది ఎవరు తెలుసు మీకు? అమ్మనబురుడు పుట్టిన తర్వాత ఆ మహానాయుడు విగ్రహం పెట్టి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీరయ్య చౌదరి గారు ఆ విగ్రహం పెట్టించాడు. ఆయన మీద ఉన్న ప్రేమతోటి, ఆయన మీద ఉన్న ఆయనకు అసలు ప్రాణం ఇస్తాడు వీరయ్య చౌదరి. ఆయన పెట్టి పార్టీకి ఇంత కష్టపడి ఎంపీపీగా చేసి అమ్మనబురుడు పేరు ప్రతిష్టలని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అమ్మనబురుడు కనీసం 20-30 కోట్ల వర్కలు చేసి అమ్మనబురుడు అందరు గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు. 800 మందికి ఆయన మరి గ్యాస్ కనెక్షన్ జరిగింది. అటువంటి వ్యక్తి అతన్ని రోజు చూసుకోవాలని గ్రామ ప్రజల యొక్క ఆకాంక్షని మళ్ళీ వాళ్ళ యొక్క సతీమణి గారు చుత్తూర వీరయ్య చౌదరి గారు ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టే అందరు గ్రామస్తులు 90% ఆయన గ్రామాలు కోరుకుంటున్నారు ఆయన విగ్రహాన్ని చెప్పి ఆ విగ్రహం తీసుకొచ్చి పెడితే ఆయన సామాన్యుడి విగ్రహం ఆ మహోన్నతమైన వ్యక్తి పక్కన పెట్టక ఇష్టలేదంట. మహోన్నతమైన అంటాం చాలా మంచిదే, వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటాం మంచిదే, నేను కాదంటలేదు. అసలు ఆ మాట అంటా కూడా అర్హులే వాళ్ళు. ఆయన స్థాపించిన పార్టీలు లేకుండా ఆయన మహోన్నత వ్యక్తి ఆయన అంటాం కూడా వాళ్ళ నోటీస్ రావడం కూడా అది ఇష్టంగా కూడా లేదు నాకైతే పర్సనల్గా. ఇంకో విషయం ఏంటంటే ఆ విగ్రహానికి ఆయన స్థాపించాడు కదా, వీళ్ళే ఆ పెట్టడానికి లేదని వీళ్ళే కలెక్టర్కి అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చి ఇప్పుడు ఏం చెప్తారు, నిన్నేం పెట్టారు మరలా వీళ్ళు ఎవరు కూడా మేమేకి సంబంధం లేదు దీంట్లో, మొత్తం వాళ్ళ పార్టీలు వారు 2 చేసుకున్నారు, పార్టీ 2 ఉన్నారు, 3 ఉన్నారు, వాళ్ళు చేసుకుని మాకేం సంబంధం లేదన్నారు. మరి ఇది ఎవరు పెట్టినట్టు? సరే ఇది మీరు పెట్టలేదు, ఇది మేము ఇదిగో ఎన్ని పేర్లు కూడా మేము మార్కర్ చేసి పెట్టాం, ఇంకా చేయాల్సి ఉన్నాయి. అయితే మరి మీకు తెలియదు కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఖండించాలి కదా. ఎవరో మా పేరు ఫోర్జరీ చేశారు, మా పేరు అనవసరంగా వాడినారు, ఫోర్జరీ మీరు చెప్పాలి కదా. అంటే గ్రామానికి మీరు ఏం తెలియపరుస్తున్నారు, మీరు ఏం తెలియాలనుకుంటున్నారు అంటే ఊర్లో గొడవలు పెట్టేసి ప్రశాంతంగా ఉన్న ఊర్లోకి బయట వాళ్ళకి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో రావణకాష్ట జరిగిపోతుంది అనే ఏదో సృష్టించాలని మీ ఉద్దేశమా? నిజంగా ఆ మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహం పెట్టొద్దనడానికి మీరెవరు? అసలు పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకోవాలి, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలి. గ్రామాధ్యక్షుడు రాజారావు ఉన్నాడు, ఆయన ఏకగ్రీవంగా తీర్మానించారు. మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన ఓకే చేసి ఆయన ఒక లెటర్ ఇచ్చున్నాడు.
అలాగే పంచాయతీ తీర్మానం ఇచ్చున్నారు, అన్ని తీర్మానాలు ఇచ్చున్నారు. ముఖ్యంగా మాకు అన్ని విషయాల్లో వీరయ్య చౌదరి విగ్రహం విషయంలో మొదటి నుంచి అన్ని విషయాల్లో మా ప్రియతమ నాయకులు మరి విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో సహకరిస్తున్నాడు. ఎలా అయినా సరే వీరయ్య చౌదరి విగ్రహం పెట్టాలి, విగ్రహంలో బాగా అద్భుతంగా ఆయన ఒక కార్యక్రమాన్ని చేయాలి అనే లోకేష్ గారితో మాట్లాడటం, అలాగే మా ప్రీతమ నాయకురాలు గౌరవనీయులు సుచిత్ర గారు మరి వీరయ్య విగ్రహం కోసం ఎప్పటికప్పుడు మరి ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్తో మాట్లాడుతూ, అట్లానే పార్టీ పెద్దలతో మాట్లాడుతూ నిరంతరము మరి ఆయన ఒక మహనీయ యొక్క విగ్రహం పెట్టడానికి శ్రమిస్తున్నారు. మేము ఈ బాధకు మేము ఈ విధంగా కష్టపడుతుంటే మాలో కలహాలు తెచ్చు, మాలో అంటే మాలో కాదు, ఇక్కడేదో జరిగిపోతుందని, అమరవోళ్ళు ఏదో జరిగిపోతుందని బయటి ప్రపంచానికి వేరే చూపించడం అనేది న్యాయం కాదు. నిజంగా మీరు చీమునెత్తులుంటే ఇది మాది కాదు, ఇవన్నీ మా సంతకాలు ఫోర్జరీ చేశారని మీరు చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ గల పార్టీలో ఉంటే మీరు చెప్పండి. మీకు ఎక్కడ ఉంటుంది చెప్పలేరు మీరు, ఎందుకంటే మీ పార్టీ అటువంటిది, మీ అధినాయకుడు అటువంటాడు. కాబట్టి ఒక్కసారి గ్రామ ప్రజలు అర్థం చేసుకోండి. ఈ విధంగా గ్రామంలో పార్టీ పేరు చెప్పి, పార్టీలో 2-3 చీలకలు ఉన్నాయని చెప్పి, బయట ప్రపంచం చెప్పి పార్టీని బస్టు పెట్టని చూస్తున్నాడు. మరి ఎవరు కూడా ఈ విషయంలో నమ్మవద్దు. ఎందుకంటే మాకు విజయ్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. అలాగే ఇంకా మా సుచిత్ర వీరయ్య చౌదరి గారు పార్టీ కోసం, పార్టీ కేడర్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే తోటి మన కేడర్ కూడా అందరూ మరి పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఫేక్ని ఎవరు తీసుకోవద్దు. ఈ విధంగా మీ అందరికి కూడా మరి వీరయ్య చౌదరి గారి విగ్రహ ప్రతిష్టను ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో బాగా జరగాలని, అధినాయకులు కూడా వచ్చి ఆ విగ్రహంలో త్వరలో ప్రతిష్ఠ జరిగే విధంగా అతను సహకరించాలని కోరుకుంటున్నాను. जोहार वीरయ్య चौधरी, जोहार मुप्पवरपी वीरయ్య चौधरी, जोहार मुप्पवरपी वीरయ్య चौधरी, अमर रहिए मुप्पवरपी वीरయ్య चौधरी, अमर रहिए मुप्पवरपी वीरయ్య चौधरी, अमर रहिए मुप्पवरपी वीरయ్య चौधरी, वर्तिल्लाली सुचित्रा वीरయ్య चौधरी గారి నాయకత్వం, वर्तिल्लाली सुचित्रा वीरయ్య चौधरी గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అయ్యిందు ఆపోజిట్